బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా రీసెంట్గా జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్టు కంగనా తాజాగా అనౌన్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎమర్జెన్సీ ఓటీటీ రిలీజ్ డేట్ ను కంగనా రనౌత్ అనౌన్స్ చేసింది. మార్చి 17 నుంచి ఎమర్జెన్సీ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కంగనానే తన ఇన్స్టా స్టోరీలో ఈ పోస్ట్ చేసింది. ఇందిరాగాంధీ పాత ఫోటోతో పాటు సినిమాలో తన ఫోటోను జోడించి ఆమె చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది. సినిమా పేరును ప్రస్తావించకుండా సింపుల్ గా మార్చి 17న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది అనే క్యాప్షన్ ఉంచింది. ఎమర్జెన్సీ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయింది. నిజానికి గతేడాది సెప్టెంబర్లోనే రావాల్సిన సినిమా పలుమార్లు వాయిదా పడి చివరికి ఈ ఏడాది జనవరి 17న వచ్చింది. కానీ ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కేవలం 22 కోట్లే రాబట్టింది. దీంతో కంగనా కెరీర్ లో మరో డిజాస్టర్ గా ఎమర్జెన్సీ మూవీ నిలిచిపోయింది.